పల్లె పండుగ 2.0 సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొబ్బరి చెట్లకు తెలంగాణ నాయకుల దిష్టి పడిందని ఆయన చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ నేతలు భగ్గుమంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నారు? తెలంగాణ నాయకులు ఎందుకు భగ్గుమంటున్నారు? ఈ వీడియో చూసి పూర్తిగా తెలుసుకోండి. నవంబర్ 26వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిర్వహించిన పల్లె పండుగ 2.0లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకరగుప్తం మేజర్ ట్రైన్ లోంచి వస్తున్న సముద్ర జలాల కారణంగా దెబ్బతిన్న కొబ్బరి చెట్లను పరిశీలించి బాధిత రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోదావరి జలాలు అన్నపూర్ణగా బాసిల్లుతున్నాయి. రాష్ట్రం విడిపోవడానికి కారణం గోదావరి జిల్లాల పచ్చందనమే. ఆ శాపం తగిలినట్టుంది. కోనసీమ కొబ్బరి చెట్లతో పచ్చగా ఉంటుందని తెలంగాణ నాయకులు అంటూ ఉంటారు. నరదిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది. ఇప్పుడు కొబ్బరి చెట్ల మొండేలు కూడా లేవు. వారి దిష్టి తగిలింది కోనసీమకు అంటూ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తెలంగాణ వారి దిష్టి తగలడం వల్లే కోనసీమ కొబ్బరి చెట్లు పాడవుతున్నాయనే అర్థంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడంపై మండిపడుతున్నారు. నరదిష్టి వ్యాఖ్యలపై తెలంగాణలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు భగ్గుమంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు సైతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడుతున్నారు. వీరిద్దరి మధ్యలో మెగాస్టార్ చిరంజీవిని సైతం తీసుకువస్తున్నారు. చిరంజీవి చాలా మంచివారని, ఆయన బ్యాలెన్స్డ్ గా మాట్లాడతారని, కానీ పవన్ కళ్యాణ్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. కోనసీమకు తెలంగాణ ప్రజలు దిష్టి పెట్టారనడం అజ్ఞానమని, రాష్ట్ర ప్రజలకు పవన్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకుంటే పవన్ కళ్యాణ్ సినిమాలు ఇక్కడ ఆడనివ్వమని తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హెచ్చరించారు. తెలంగాణ వారి దిష్టి తగలడం వల్లే కోనసీమ కొబ్బరి చెట్లు పాడవుతున్నాయన్న అర్థంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే తెలంగాణలో ఆయన సినిమాలను ఆడనివ్వబోమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా బాధించాయి. తెలంగాణ ప్రజల దిష్టి వల్ల కాదు, గత ఆంధ్ర పాలకుల వల్లే ఇక్కడి ప్రజలు ఫ్లోరైడ్ నీళ్లు తాగారు. ఈ విషయం తెలుసుకోకుండా మాట్లాడడం సరికాదు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి. లేకుంటే సినిమాటోగ్రఫీ మంచిగా చెబుతున్నా తెలంగాణలో ఒక్క థియేటర్లో కూడా ఆయన సినిమా విడుదల కాదు అని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి ఒక సూపర్ స్టార్. ఆయన చాలా మంచి వ్యక్తి. కానీ పవన్ కళ్యాణ్ కు రాజకీయ అనుభవం లేనట్లుంది. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు హైదరాబాద్ లో బృందాలు చేసుకుంటుంటే మేము ఎప్పుడైనా ఇబ్బంది పెట్టామా? మీరంతా బాగుండాలని అనుకునే వాళ్ళమే మేమంతా. అలాంటిది మా తెలంగాణ ప్రజల దిష్టి తగిలే ఏపీలో కొబ్బరి చెట్లు చనిపోతున్నాయని పవన్ కళ్యాణ్ అనడం ఎంతవరకు సబబో ఏపీ ప్రజలే చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ఇక ఈ వ్యాఖ్యలను వక్రీకరించొద్దు అంటూ జనసేన పార్టీ విజ్ఞప్తి చేసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించిన సందర్భంలో రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారు అని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఇరు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం నెలకొన్న క్రమంలో ఆ మాటలు వక్రీకరించవద్దు అని జనసేన పార్టీ విజ్ఞప్తి చేసింది.